రైతులకు, రైతు సోదరులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు, గ్రామంలో ఉండే సర్పంచులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, సోషల్ వర్కర్స్కి, అగ్రికల్చర్ యాక్టివిస్టులకి ముఖ్యంగా నేను ఒక విషయం మీద మాట్లాడదలుచుకున్నాను. ఏమంటే ప్రధానమంత్రి గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ ఏవైతే వ్యవసాయ రంగంలో డబులింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ అవుతుందని, కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని, రకరకాల ఏదైతే మండీల ద్వారా మనం అమ్ముతున్నామో వాటి ద్వారా కాకుండా డైరెక్ట్ కంపెనీస్ వచ్చి రైతుల నుంచి కొనేదానికి, రైతులు ఇతర జాగాల్లో అమ్మేదానికి చాలా బాగుంటుందని అత్యవసరంగా కోవిడ్ సమయంలో వాళ్ళు పార్లమెంట్లో బిల్లులు పెట్టడం జరిగింది. ఆ బిల్లులు అత్యవసరంగా తీసుకొచ్చారు. రైతు నాయకులతో కానీ సంప్రదించవలసిన అవసరం లేకుండా రైతులతో కానీ కన్సర్న్ స్టేట్స్ ఇదేదైతే రాష్ట్ర ముఖ్యమంత్రులతో పార్లమెంట్లో చర్చించకుండా, కేబినెట్లో చర్చించకుండా, వ్యవసాయ మంత్రులతో చర్చించకుండా అత్యవసరంగా ఏదో కొంపలు కూలిపోయినట్టు పార్లమెంట్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దీనివల్ల చాలా మంచిదని, చాలా చెడ్డదని రకరకాల అభిప్రాయాలు నిపుణులైతేనేమి, వ్యవసాయంలో ఉన్న రైతులు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకు తీసుకురావాలి? ఏదైనా శుభకార్యం చేస్తే మన ఇంట్లో పెళ్లి కానీ ఏ కార్యం చేసినా కూడా 10 మంది చెప్పి భోజనాలు పెట్టి విస్తృతంగా ప్రచారం చేస్తాం. ఈ కేంద్ర ప్రభుత్వం చాలా మంచి బిల్లు అని చెప్తున్నప్పుడు ఎందుకు అత్యవసరంగా పెట్టారు? పార్లమెంట్లో చర్చ జరగకుండా, లోక్సభలో చర్చ జరగకుండా, రాజ్యసభలో చర్చ జరగకుండా ఆర్డినెన్స్ తీసుకురావడం చాలా దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వం అయితేమి, కేంద్ర ప్రభుత్వం అయితేమి రైతుల సంక్షేమమే మా ముఖ్య పని అని చెప్తున్నారు. కానీ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఏంటి? ఈరోజు పౌల్ట్రీ, ఉదాహరణకు మా బ్రదర్ పౌల్ట్రీ షెడ్ కట్టినాడు. ఆయన భూమి, ఆయన డబ్బు, ఆయన షెడ్డు, దానికి కష్టపడే పని అయింది. కానీ ఆ చిక్స్ కొన్ని కంపెనీలు మాత్రమే కోడి పిల్లల్ని ఇస్తాయి. వాళ్ళని అడుక్కోవాల్సి వచ్చింది. ఈ కోవిడ్ టైంలో కోడి పిల్లలు కావడానికి 50-60 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి భూమిని దాన్ని ఉపయోగిస్తే కోడి పిల్లలు దొరకలేదు. ఒక రైతుగా కోడి పిల్లలు పుట్టించుకోలేడు. కోళ్ళను పెంచేది, భూమి ఉండేది, షెడ్ వేసేది తన పని. కానీ తనకు కావలసిన ధరకు అమ్మే హక్కే లేదు కాంట్రాక్ట్ ఫార్మింగ్లో. ఏ వెంకటేశ్వర హ్యాచరీసో ఎవరో కిలోకు కూలి రైతుకి ఇస్తున్నారు కానీ లాభం ఇవ్వడం లేదు. అదేవిధంగా మల్టీనేషనల్ కంపెనీ లేస్ అనే కంపెనీ చిప్స్, పెప్సీ కొన్ని లక్షల కోట్లు భారతదేశంలో వాళ్ళు మన డబ్బును వాళ్ళ దేశాలకు తీసుకెళ్తున్నారు. కానీ వాళ్ళు పంజాబ్ రాష్ట్రంలో లేస్కు ఏ బంగాళాదుంపలు, ఏ ఉల్లగడ్డలు అయితే పండిస్తారో అవి ఇతర రైతులు పండిస్తే వాళ్ళు చిన్న సన్నకారు రైతుల మీద కోర్టు కేసేసి ఈ పంట పండించేదానికి మాకే హక్కు ఉండాలా, దీని మీద ఎవరు పండించడానికి లేదు అని చెప్పి ఒక ఆర్డర్ తీసుకురావడం మాకు తెలిసింది. చాలా దురదృష్టకరం. అన్ని మల్టీనేషనల్ కంపెనీ వ్యాపారం చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ ఈ దేశంలో ఉండే ప్రజలకు అమ్ముతూ ఈ దేశంలో పండించే రైతు పండించకూడదు, అమ్మకూడదు అని చెప్పేది చాలా దౌర్భాగ్యం. కాబట్టి కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది మేము నమ్మము. రైతులు, చిన్న సన్నకారు రైతులు ఊర్లో టమాటాలు పండిస్తారు, గ్రౌండ్నట్ పండిస్తారు. వాళ్ళు తీసుకెళ్లి మార్కెట్లకు అమ్మే విధానము, మధ్యలో ఉన్న సన్న బిజినెస్ వ్యాపారుల్ని ఈరోజు ఎలిమినేట్ చేస్తే పెద్ద కంపెనీలే ప్రొక్యూర్ చేస్తాయి. మీరు తీసుకెళ్లి చిత్తూరులో అమ్మండి, బెంగళూరులో అమ్మండి అంటే, ఒక ఎగ్జాంపుల్కి ఇక్కడ కొన్ని మ్యాంగో ఈ పల్ప్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి నేను చిన్న రైతుగా ఒక లారీ తీసుకెళ్లాలంటే దానికి 10-15 వేలు ఖర్చు. కంపెనీకి తీసుకెళ్లిన తర్వాత వాడు దాన్ని గ్రేడింగ్ చేసి ఇది చిన్న కాయలు, ఇది పనికిరాని కాయలు అని తీసేసి వాడు ఇష్టం వచ్చినట్టు ఆ రోజు బిల్లు వేస్తాడు. 6,000 టన్ అంటాడు. నేను నోరు మూసుకొని అమ్మాల్సిందే. కాంట్రాక్ట్ ఫార్మింగ్ లేదు, ఏ ఫార్మింగ్ లేదు. కంపెనీ వాడు చెప్పిన రేటుకి ఇవ్వాల్సిందే వాడి డోర్లోకి తీసుకెళ్లిన తర్వాత. కాబట్టి ఒకసారి క్రాప్ కోసిన తర్వాత అలా ఫ్యాక్టరీలోకి తీసుకెళ్ళిన తర్వాత దాని వెయిట్ లాస్ తీసేస్తారు, దాని ప్రైస్ తగ్గిస్తారు, గ్రేడింగ్ అని చెప్పి తీసేస్తారు. ఇవన్నీ కన్ఫ్యూజన్ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా రైతులతో చర్చించకుండా రైతులకు సంబంధించిన ఏ మంత్రివర్గం ఉందో, రైతాంగానికి సంబంధించిన వ్యవసాయం, అగ్రికల్చర్ మినిస్ట్రీ, అదేవిధంగా ఈ అగ్రికల్చర్ అనే సబ్జెక్టు రాష్ట్రాలకు సంబంధించింది. అగ్రికల్చర్ అనేది గ్రామం నుంచి ఉంది. మన దేశం ఆర్థికంగా వ్యవసాయం మీదే మనం ఆధారపడి ముఖ్యంగా మన దేశం పోతూ ఉంటే ఈ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి వెంటనే వాళ్ళు
దీని మీద చర్చ జరగకుండా, ముఖ్యమంత్రులతో చర్చ జరగకుండా, గ్రామాల్లో ఉండే రైతు నాయకులతో చర్చ జరగకుండా ఈ బిల్లు తీసుకురావడం చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, ఈ రాష్ట్ర అగ్రికల్చర్ మినిస్టర్ కానీ ప్రధానమంత్రి గారితో ఈ సబ్జెక్టు మీద దాన్ని ఆర్డినెన్స్ ఏవైతే తీసుకొచ్చారో రీకాల్ చేసి పార్లమెంట్లో గ్రామాలలో రైతు నాయకులతో అందరితో చర్చించి దీన్ని ఏ విధంగా బాగుంటుందని మెజారిటీకి అభిప్రాయంగా దీన్ని తీసుకురావాలని కోరుతున్నాం. జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్.